ఇక కొద్ది రోజుల క్రితం సామాన్యులకు చుక్కలు చూపించిన టమాటా ప్రస్తుతం పాతాళానికి పడిపోయింది. హోల్సేల్ మార్కెట్లలోనూ టమాటా కిలో రూపాయికి మించడం లేదు. రైతు బజార్లలో అయితే 10 రూపాయలకే 3 కిలోలు దొరుకుతోంది. ఓవైపు సరైన వర్షాలు లేకపోయినా బోర్లు, చెరువుల కింద కష్టపడి పండిస్తే కనీసం పెట్టిన పెట్టుబడి రాని పరిస్థితి. కర్నూలు జిల్లాలో టమాటా రైతుల కష్టాలపై ప్రత్యేక కథనం. సామాన్యుడి నిత్యావసరమైన టమాటా పంట సాగులో కర్నూలు జిల్లా ఫేమస్. జిల్లాలోని ఆదోని, పత్తికొండ, ఆలూరు, డోన్ నియోజకవర్గ ప్రాంతాల్లో గులకరాళ్లతో కూడిన ఎర్రమట్టి నేలలో టమాటా పంట మినహా మరే పంట వేసినా దిగుబడి పెద్దగా రాదు. గత ఎండాకాలంలో టమాటా ధర 100 రూపాయలకు ఎగబాకడంతో ఈసారి రైతులు ఎంతో ఆశతో పంట సాగు చేపట్టారు. తొలకరి వర్షాల తర్వాత పెద్దగా వర్షాలు కురవకపోయినా చెరువులు, బోర్ల కింద సాగు చేపట్టారు. అయితే పంట చేతికొచ్చిన టైంలో టమాటా ధర ఒక్కసారిగా పడిపోవడంతో రైతులకు దిక్కు తోచడం లేదు. మొత్తం డౌన్ అయిపోయింది. టమాటా ఏం ధర లేదు, అన్ని కూరగాయలు పడిపోయినాయి. టమాటా వచ్చేసి రూపాయికి ఎగిపోతుంది, గంప వచ్చేసి 30-40. మాకేం వస్తుంది, గంప 10 రూపాయలు లాభం రాదు. నష్టాలకి అంత నష్టం ఉంది. 25 రూపాయలు గంప పోతే 15 రూపాయలు ఆటో బాడీ పోతుంది. ఇక్కడ ఆ మాలి కూలి చేసి ఆ మాలి కూలి కమిషన్ పోగా ఏమీ రావట్లేదు, మిగలట్లేదు సార్. మొత్తం కంప్లీట్గా ఊరికే వెళ్ళిపోతున్నాం. ఏటా టమాటా పంట కోతల సీజన్లో ధర పడిపోవడం సర్వసాధారణమే అయినా ఈసారి రైతులు ఎన్నో అంచనాలతో సాగు చేశారు. కనీసం పంట చేతికొచ్చిన వారం 10 రోజులైనా మంచి ధర ఉంటుందనుకుంటే ఒక్కసారిగా కుప్పకూలడంతో రైతులు టెన్షన్ పడుతున్నారు. ఓవైపు ధర చూస్తే పడిపోయింది. పోనీ పండించిన పంటను కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేసుకుందామన్నా అలాంటి సదుపాయం లేకపోవడంతో రైతులకు దిక్కు తోచడం లేదు. ప్రస్తుతం అందుబాటులో ప్రైవేట్ కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి, కానీ దానివల్ల కూడా ఉపయోగం లేదు. కర్నూలు టమాటో ఎక్కువ కాలం నిల్వ చేసుకుంటే చెడిపోతుందని చెబుతూ ఉండడంతో రైతులకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఏ కూరగా కానీ ధరలు లేవు, రైతులకి చాలా ఇబ్బంది పరిస్థితి ఉంది. గవర్నమెంట్ జ్యూస్ ఫ్యాక్టరీలు డోన్లో ఒకటి, ఆదోన్లో ఒకటి, మన పత్తికొండ కానీ అక్కడ మన కర్నూలు కానీ నిర్ణయిస్తే జ్యూస్ ఫ్యాక్టరీలకి ఇట్లా తక్కువైనప్పుడు టమాటా జ్యూస్ ఫ్యాక్టరీలకు పంపిస్తే ఒక లెవెల్గా రేట్లు ఉంటాయి. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లోని పచ్చళ్ల పరిశ్రమకైనా టమాటాలు తరలిద్దామంటే వారు సైతం కర్నూలు టమాటా ఎక్కువ కాలం నిల్వకు పనికిరాదని తేల్చేసి కొనడానికి ముందుకు రావడం లేదు. ఈ టమాటా విత్తనము మన చట్నీలకు పనికిరాదని శాస్త్రజ్ఞులు కానీ చట్నీ కంపెనీల వాళ్ళు కానీ చెప్తున్నారు. అట్లా కాకుండా నంద్యాల సైడు విత్తనోత్పత్తి కేంద్రం ఉంది. అట్లా కాకుండా కర్నూలులో ఈ టమాటా విత్తనోత్పత్తిది కానీ మొత్తం సీడ్ హబ్ మొత్తం కర్నూలులో ఉంటే టమాటా ఉత్పత్తి ఎక్కువ ఆలూరు, ఆదోని, పత్తికొండ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ పండుతుంది. కాబట్టి ఈ టమాటాని రైతులు దెబ్బతినకుండా ఉండాలంటే కర్నూలు కేంద్రంగా పెట్టుకొని ఈ పచ్చళ్ళకి దీనికి పనికొచ్చే విధంగా ఈ విత్తనాన్ని సీడ్ హబ్బుల నుండి ఇక్కడికి కర్నూలుకి సప్లై చేస్తే జిల్లా రైతులు పండించే టమాటా రకం జ్యూస్ కు గాని కోల్డ్ స్టోరేజ్ లో నిల్వకు గాని పనికిరాదని వారి రీసెర్చ్ సర్వేల్లో తేలడంతో అలాంటి పరిశ్రమలేవి ముందుకు రావడం లేదు. జ్యూస్ కు అలాగే నిల్వకు సరిపోయే విధమైన హైబ్రిడ్ రకం టమాటా విత్తనాలు సరఫరా చేసి సాగు చేసేలా ప్రోత్సహించాల్సి ఉండగా ఆ దిశలో ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదు. కర్నూలు జిల్లాలోని నంద్యాలలోనే వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఉన్న సాగు చేసి నష్టపోతున్న టమాటా రైతుల గురించి గాని వారికి ఉపయోగపడే కొత్త మేలు రకం టమాటా విత్తనాన్ని అభివృద్ధి చేసే దిశగా గాని సైంటిస్టులను ప్రోత్సహిస్తున్న దాఖలాలు కూడా లేవు.